ప్రేమ ఓడింది, నేను గెలిచాను. ప్రేమ గుడ్డిది అంటారు అందరూ. అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, ప్రేమ గెలిపించగలదు, ఓడించగలదు, వెనక్కి లాగగలదు, ముందుకు నడిపించగలదు. మా నాన్న ఒకప్పుడు పెద్ద కాంట్రాక్టరు. బోల్డ్ అంత సంపాదన, కానీ కాసింతైనా తీరిక ఉండేది కాదు. దానివల్ల ఆయనకు మనుషులను, వారి మనస్తత్వాలను అంచనా వేసే అవకాశం చిక్కేది కాదు. ఉరుకులు పరుగుల్లో పడి క్షణాల్లో నిర్ణయాలు తీసుకునేవారు. అందరినీ నమ్మేస్తూ ఉండేవారు. దాంతో నమ్మకస్తులు అనుకున్న దగ్గర వాళ్ళే దారుణంగా మోసం చేశారు. సర్వ సంపదలు పోగొట్టుకొని మా కుటుంబం వీధిన పడేలా చేశారు. నమ్మక ద్రోహం కలిగించినంత వేదన మరేది కలిగించదు. జరిగిన మోసాన్ని, తన వల్ల తన కుటుంబానికి పట్టిన దుస్థితిని తలుచుకొని నాన్న కుమిలిపోయారు. దాంతో ఆయన ఆరోగ్యం దెబ్బతినింది. మనోవ్యాధి ఆయన్ని మంచం పట్టించింది. చివరికి ఆ వేదన ఆయన్ని ఈ లోకం నుంచే తీసుకెళ్ళిపోయింది. ఒకసారిగా ఇన్ని కుదుపుల్ని మేము భరించలేకపోయాం. ఉన్నదంతా పోయింది. కొండంత అండ నాన్న కూడా కనుమరుగైపోయారు. ఇక మా పరిస్థితి ఏమిటి? నలుగురం ఆడపిల్లలం. నేనే పెద్దదాన్ని. అందరికీ ధైర్యం చెప్పాల్సిన బాధ్యత నా మీదే ఉంది. కానీ నేనే పని చేయలేకపోయాను. ఎందుకంటే నన్ను మరో దెబ్బ బలంగా తాకింది. నాన్న ఆర్థికంగా బాగున్నప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒక స్నేహితుడు మా ఇంటికి వచ్చారు. నీ కూతురిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తావా అని అడిగారు. నన్ను పువ్వులో పెట్టి చూసుకుంటానని నమ్మబలికారు. నేనే తన ఇంటి కోడలని నాన్న దగ్గర మాట తీసుకొని మరీ వెళ్ళారు. ఆయన కొడుకు కూడా నన్ను చాలా ఇష్టపడ్డాడు. తరచుగా నాతో మాట్లాడేవాడు. మెల్లగా ఇద్దరి మనసులు కలిశాయి, మనువుకు సిద్ధమయ్యాయి. కానీ అనుకున్నట్లుగా మా పెళ్లి జరగలేదు. మా పరిస్థితి తారుమారవగానే చాలామంది మాకు దూరమైపోయారు. సంపద ఉన్నప్పుడు చుట్టూ చేరిన వాళ్ళు సంపద పోయాక చుట్టుపక్కల కనిపించడమే మానేశారు. వాళ్ళల్లో నాన్న స్నేహితుడు ఉన్నాడు. దురదృష్టం ఏమిటంటే ఆయన కొడుకు కూడా ఉన్నాడు. నువ్వు లేకపోతే నేను లేను, నీతోనే నా జీవితం అంటూ అంతవరకు మాటల మత్తు చల్లినవాడు తన తండ్రి బోధకు తలలోకి మాట మార్చేశాడు. నీకోసం ఏమైనా చేస్తాను అన్నవాడు మా నాన్న ఒప్పుకోవడం లేదు. ఏం చేయమంటావు అంటూ అమాయకంగా ముఖం పెట్టాడు. మెల్లగా మాటలు తగ్గించాడు. చివరికి తండ్రి చూపించిన లక్షాధికారి కూతురి మెడలో సంతోషంగా తాళి కట్టేశాడు. అతడు చేసిన మోసం నన్ను నిలువున కుదిపేసింది. తాను ఎవరికో తాళి కట్టాడన్న బాధతో నా మెడలో ఉరితాడు వేసుకోవాలనుకున్నాను. కానీ చివరి క్షణాల్లో అమ్మ వచ్చి నన్ను ఆపింది. అలా చేసినందుకు తను నన్ను కోపడలేదు. నా ఆవేదన చూసి కంటతడి పెట్టలేదు. ఒకటే మాట అంది, అతను కాదన్నాడని చచ్చిపోవాలనుకున్నావా? నువ్వు ఆత్మహత్య చేసుకున్నంత గొప్ప ప్రేమికుడు అతను. చంప మీద కొట్టినట్లయింది. దెబ్బకు దెయ్యం దిగినట్లనిపించింది. నిజమే, అతను స్వార్థపరుడు. వాడి కోసం నా నిండు జీవితాన్ని బలి చేసుకోవాలా? నన్ను కాదని వెళ్ళిపోయిన వాడి కోసం నేను కావాలనుకునే నా కుటుంబాన్ని వదిలేసిపోవాలా? చాలా ఆలోచించాను. కళ్ళు తెరిచాను. జీవితంలో ప్రేమ, పెళ్ళి ఒక భాగం తప్ప అవే జీవితం కాదన్న వాస్తవాన్ని గ్రహించాను. జీవితంలో స్థిరపడ్డాను. మా అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. చెల్లెలను చదివిస్తున్నాను. ప్రేమలో ఓడిపోయిన జీవితంలో గెలిచాను. నాలా తొందరపడి ప్రాణాలు తీసుకోవాలనుకునే వారి కోసం ఈరోజు నా జీవితానిలా పరిచాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.